Hi students, good morning Nana. Everybody should understand the remaining, previous lessons. Do you understand types of houses? Okay, today we learn about clothes. Which type of clothes? Clothes means what? బట్టలు గురించి నేర్చుకుందాం. ఓకే నానా? సో క్లోత్స్ we wear, ఎటువంటి బట్టలు మనం వేసుకునే బట్టల గురించి, మనం ధరించే బట్టల గురించి మనం నేర్చుకుందాం. Okay, let us go to the. We wear clothes to protect ourselves. Why? Because we have to wear clothes. We have to wear clothes to protect ourselves. మనల్ని మనము రక్షించుకొనుటకు, దేని నుంచి, హీట్ నుంచి కానీ, కోల్డ్ నుంచి కానీ, చలి నుంచి కానీ, వేడి నుంచి కానీ, వర్షం నుంచి కానీ మనల్ని మనం రక్షించుకొనుటకు మనం ఈ బట్టలు ధరిస్తాం అన్నమాట. ఓకే, వీ వేర్ క్లోత్స్ టు మేక్ అస్ లుక్ స్మార్ట్. మనం బట్టలు వేసుకోవడం వల్ల చాలా అందంగా కనిపిస్తూ ఉంటామా? యాక్చువల్లీ రోజు అంటే రకరకాల బట్టలు మనం వేసుకుంటూ ఉంటాం. బర్త్డే అప్పుడు పార్టీ వేర్ వేసుకుంటాం, నార్మల్లీ ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్ వేర్ వేసుకుంటాం, బయటకు వెళ్ళినప్పుడు కలర్ఫుల్ డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటాం. రకరకాల డిఫరెంట్ వేస్ వీ హ్యావ్ టు వేర్. అవునా? చూడు, మీ అందరికీ నేను ఎలా కనిపిస్తున్నాను? వీడియోలో కనిపిస్తున్నానా లేదా? నేను బ్యూటిఫుల్గా ఉన్నానా యాక్చువల్లీ ఆర్ నాట్? సీ హియర్, మనం అనేక రకాలుగా బట్టలు ధరిస్తూ ఉంటాం కాబట్టి మనం చూడటానికి కూడా లుక్ స్మార్ట్గా ఉంటాం అన్నమాట. ఎవ్రీబడి షుడ్ వేర్ క్లీన్ క్లోత్స్ అండ్ ఫ్రెష్ క్లోత్స్. ఓకే, ఫ్రెష్ మీన్స్ క్లీన్, వాష్ అండ్ క్లీన్ క్లోత్స్ మీన్స్. ఓకే, హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ ద క్లోత్స్ కమ్ ఫ్రమ్? మరి మీకు తెలుసా మనం వేసుకునే రకరకాల బట్టలు ఎక్కడి నుంచి వస్తాయో? తెలుసా లేదా? let us we have to find out the where clothes come from. Okay, we wear clothes to protect us heat. Clothes protect us heat, cold, rain. అవునా కదా? మనల్ని వేడి నుంచి అండ్ గాలి నుంచి అలాగే వర్షం నుండి కూడా కాపాడుతూ ఉంటాయి. బట్టలు ధరించడం ద్వారా మన బాడీ అంతా కూడాను సఫర్ అవ్వకుండా ఉంటుందన్నమాట. క్లోత్స్ ఆల్సో ప్రొటెక్ట్ ఫ్రమ్ అస్ డస్ట్ ఆల్సో. డస్ట్, దుమ్ము ధూళి నుండి కూడా, డస్ట్, డర్ట్, దుమ్ము ధూళి అండ్ ఇన్సెక్ట్స్, పురుగుల మీద కూడా మన మీద పడకుండా మనల్ని కాపాడుతూ ఉంటాయి అన్నమాట. దే మేక్ అస్ లుక్ స్మార్ట్. దే మేక్ అస్ లుక్ స్మార్ట్. అందంగా కనిపించడానికి కూడా మనకి ఈ బట్టలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. We wear different clothes, different seasons in the occasions. We wear cotton clothes in summer. In summer we have to wear cotton clothes. Which type of clothes? Cotton clothes we have to wear. COTTON, cotton clothes ని మనం ధరిస్తాం. ఎప్పుడు? ఇన్ సమ్మర్ సీజన్. విచ్ సీజన్? సమ్మర్ సీజన్లో మనం కాటన్ క్లోత్స్ని వేసుకుంటాము. అండ్ సేమ్ వే కాటన్ క్లోత్స్ కీప్ అస్ కూల్ అండ్ కంఫర్టబుల్. ఇవి ఎలా ఉంటాయి? కూల్ అండ్ కంఫర్టబుల్ అంటే మెత్తగా మనం ధరించడానికి చక్కగా బాగుంటాయి అన్నమాట. అంటే మెత్తగా గుచ్చుకోకుండా చల్లగా ఉంటాయి అన్నమాట. చెమటను కూడా, స్వెట్ని కూడా ఫీల్ చేసుకుంటూ ఉంటాయి. సో అట్లాంటి సీజన్ మనకి సమ్మర్లో హాట్గా ఉంటుంది కాబట్టి ఇటువంటి బట్టలు ధరిస్తే, కాటన్ బట్టలు, మెత్తటి బట్టలు ధరిస్తే అది స్వెట్ కూడా పీల్చుకుంటుంది, చల్లగా అనిపిస్తుంది అనమాట. అదేవిధంగా లైక్ కాటన్ కమ్ ఫ్రమ్ కాటన్ ప్లాంట్స్. కాటన్ ఎక్కడి నుంచి వస్తుంది? కమ్ ఫ్రమ్ కాటన్ ప్లాంట్. కాటన్ కమ్ ఫ్రమ్ కాటన్ ప్లాంట్ నుంచి, అంటే పత్తి గింజల చెట్ల నుండి కాటన్ వస్తుంది అనమాట. ఓకేనా? కాటన్ ప్లాంట్. సో ఏమేమి ధరించవచ్చు మనం? ఫ్రాక్, టీషర్టు, షర్ట్, స్కర్ట్ ఇవన్నీ వేసుకోవచ్చు. అలాగే కాటన్లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. తెలుసా మీకు ఇవన్నీ? సో సీ హియర్ ఆల్ ఆఫ్ యూ. ఫ్రాక్ కనిపిస్తుందా? టీషర్ట్ కనిపిస్తుందా? షర్ట్ కనిపిస్తుందా? ఓకే, షార్ట్స్ ఇవన్నీ కూడా కాటన్ బట్టలే అనమాట. ఓకేనా? ఫ్రాక్, టీషర్ట్, షర్ట్, షార్ట్స్ ఇవన్నీ కూడా బట్టలే. లెట్ us we have to కాటన్ చూసారు ఎక్కడి నుంచి వస్తుందో? కాటన్ ప్లాంట్స్ నుంచి వస్తుంది అనమాట. లెట్ us ఇన్ వింటర్ సీజన్ we have to wear ఇన్ కోల్డ్ ప్లేసెస్. యాక్చువల్లీ వింటర్లో ఎలా ఉంటుందంటే మనకి కోల్డ్గా ఉంటుంది అనమాట, చలిగా ఉంటుంది. సో we have to wear in winter season we have to wear woolen clothes. Which clothes? Woolen clothes. ఇవి మనకి woolen clothes keep us వామ్గా ఉంచుతాయి, అంటే వెచ్చగా ఉంచుతాయి. కీప్ అస్ వామ్. వూలెన్ క్లోత్స్ ఎలా ఉంటాయి నాన్న? వామ్గా ఉంటాయి.
అలాగే కాటన్ క్లాత్స్ ఎలా ఉంటాయి, కూల్గా ఉంటాయి, అవునా, అండ్ కంఫర్టబుల్గా కూడా ఉంటాయి. అండర్స్టాండ్? ఎట్ ద సేమ్ వే వీ గెట్ వూల్ ఫ్రమ్ హెయిర్ ఆఫ్ షీప్, గోడ్స్. ఎక్కడి నుంచి వస్తుంది మనకి వూలు? షీప్ ఉంది కదా, వూల్, ద హెయిర్ ఆఫ్ షీప్స్ అండ్ గోడ్స్. షీప్ తెలుసా మీకు? షీపు, గోడ్స్ మేకలు, గోడ్స్ అండ్ క్యామిల్స్. సో షీప్, గోట్, క్యామిల్స్ నుండి మనకి వాటి యొక్క చర్మం నుండి హెయిర్ అనేది వస్తుంది. సో ఆ హెయిర్ని తొలగించి మనకి ఏమేమి తయారు చేస్తారు? స్వెటర్, క్యాప్, సాక్స్, మఫ్లర్ అండ్ జాకెట్. సో జాకెట్ అంటే మనం ఆడవాళ్ళం వేసుకునే జాకెట్ కాదు, ఇటువంటి జాకెట్ అనమాట. సీ హియర్ ఆల్ ఆఫ్ యూ, సీ జాకెట్ అనమాట. సో ఇవన్నీ కూడా స్వెటర్, క్యాప్, సాక్స్, మఫ్లర్, జాకెట్ ఇవన్నీ కూడా ధరించేవి అనమాట. ఇవన్నీ కూడా మనకి షీపు, గోటు, క్యామెల్స్ నుండి వస్తాయి. స్వెటర్ కూడా వూల్తో తయారవుతాయి. ఇవన్నీ కూడా మనం చలిలో వేసుకుంటూ ఉంటాం కదా, అవునా? సో లైక్ దట్ అనమాట. అండ్ నెక్స్ట్ we wear silk clothes. Do you know that? We wear silk clothes. We wear silk clothes. సిల్క్ క్లాత్స్ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? సిల్క్ వామ్ నుంచి. చూడండి, మనం చెప్తాను, సిల్క్ థ్రెడ్ నుంచి వస్తుంది అనమాట. we wear silk clothes. సిల్క్ క్లాత్ తెలుసా? ఇప్పుడు నేను ధరించింది సిల్క్ శారీయే అనమాట. సిల్క్ క్లాత్ ఈ విధంగా ఉంటుంది. సిల్క్ థ్రెడ్ షైనీగా ఉంటుంది. వీ గెట్ సిల్క్ ఫ్రమ్ సిల్క్ వామ్ నుంచి అంటే అదొక టైప్ ఆఫ్ ఇన్సెక్ట్ అనమాట. సిల్క్ వామ్ అనేది, దాని నుండి మనకి సిల్క్ వామ్ అనే తీగ వస్తుంది. సో దాని ద్వారా సిల్క్ క్లాత్స్ని తయారు చేయడం జరుగుతుంది. సో ది కమ్ ఫ్రమ్ సిల్క్ థ్రెడ్ వస్తుంది అనమాట. సిల్క్ వామ్ నుండి సిల్క్ థ్రెడ్ వస్తుంది. ఆ థ్రెడ్ ద్వారా మనకి సిల్క్ క్లాత్స్ అనేవి తయారవుతాయి. ఓకేనా? See here the type of figure, the type of insect. See here, silkworm. Okay, this type of insect. Okay, see here, this is called insect of silkworm. Okay, and next during the rainy season, in rainy season what we wear? Rainy season we wear raincoats. We use raincoats, umbrella, ఇవన్నీ మనం రెయిన్ కోట్స్, మనం వర్షం వచ్చినప్పుడు తడవకుండా రెయిన్ కోట్స్ అవన్నీ వేసుకుంటాం కదా, తడిచిపోతాం లేకపోతే. సో అంబ్రెల్లా కూడా ధరించి వెళ్తూ ఉంటాం బయటికి. అలాగే గమ్ బూట్స్, కాళ్ళు బురదలో జరగకుండా బూట్స్ అనేవి, పెద్ద పెద్ద బూట్స్ తెలుసా మీకు? ఆ బూట్స్ వేసుకుంటూ ఉంటాం. అండ్ వీ ఆల్సో యూజ్ అంబ్రెల్లా. దీస్ ఆర్ మేడ్ ఫ్రమ్ వాటర్ ప్రూఫ్. ఇవన్నీ దేంతో తయారవుతాయి? వాటర్ ప్రూఫ్తో తయారవుతాయి. దేంతో తయారవుతాయి? వాటర్ ప్రూఫ్. అంటే వాటర్ ప్రూఫ్ అంటే ఏంటి? నీళ్లు పడినా కూడా తడవదు అనమాట, పీల్చుకోదు. దట్ ఈస్ కాల్డ్ వాటర్ ప్రూఫ్ మెటీరియల్స్. ఓకే, దట్ డు నాట్ గెట్ సోక్డ్ ఇన్ రెయిన్. ఎంత వచ్చినా కూడా దాంట్లో నానదు అది, అలాగే పీల్చదు కూడా. సో అప్పుడు డ్రైగా ఉంచదు. టు కీప్ అస్ డ్రై, ఎప్పుడు కూడా కీప్ అస్ డ్రై, మనల్ని పొడిగా ఉంచుతాయి ఈ బట్టలు. సో దట్ we have to use in rainy season raincoat, umbrella, gumboots. See here all of you, this type of gumboots, umbrella, raincoat. Okay nana? Raincoat, umbrella, gumboots we have to use in rainy season. These are all materials. These are all waterproof materials. Why? Because that do not get soaked in the rain. Rain lo tadavavu. So to keep us to dry in rain. Okay. Let us, we have to go next one. Some uniforms is there. Which type of uniforms? Oh, some people wear special clothes. ఎవరెవరు కొంతమంది యూనిఫామ్స్ వేసుకుంటారు.
యాక్చువల్లీ మన విఆర్ స్కూల్ వాళ్ళందరూ మనం ఎటువంటి ధరిస్తాము, యాక్చువల్గా మన యూనిఫామ్ మనకు ఉంటుంది. అలాగే నెక్స్ట్ వేరే స్కూల్ వాళ్ళకి వేరే యూనిఫామ్ ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కూడా వేరే యూనిఫామ్. నర్స్ ఎలా ఉంటుంది చెప్పండి, ఎగ్జాంపుల్ నర్స్ ఎలా ఉంటుంది, వైట్ ఫ్రాక్ వేసుకొని వైట్ క్యాప్ పెట్టుకుంటుంది, అవునా? అదేవిధంగా పోస్ట్ మ్యాన్ ఏం వేసుకుంటాడు, పోస్ట్ మ్యాన్ కూడా కాఫీ కలర్ బట్టలు వేసుకుంటాడు. బట్ పోలీస్ కూడా కాఫీ కలర్ బట్టలు వేసుకుంటారు. అదొక టైప్గా ఉంటుంది, అదొక టైప్గా ఉంటుంది. అండ్ మిలిటరీ మ్యాన్, సోల్జర్, వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉంటుంది. సో అలా అనేక రకాలు. డాక్టర్ కోట్ వేసుకుంటారు, ఆయనకు ఒక యూనిఫామ్ ఉంటుంది. సో ఆ విధంగా డాక్టర్సు, పోస్ట్ మ్యాన్స్, సోల్జర్స్ యూనిఫామ్స్, డాక్టర్, పోస్ట్ మ్యాన్, army people, soldier, nurse. Some examples is there. Different types of uniforms we have. Different types of uniforms. Okay, different types of uniforms. And we wear uniforms to school also. So మనం స్కూల్ కూడా వేసుకుంటాం కదా. School uniform also we have. School uniform. Okay, do you understand what I am saying here? Uniform means special clothes some people wear for work. కొంతమంది వాళ్ళ పని కోసం ధరించే బట్టల్నే మనం యూనిఫామ్ అని పిలుస్తూ ఉంటాం. అండర్స్టాండ్ నానా? do you understand what I am saying here? So different clothes we have. సో రైనీ సీజన్లో రెయిన్ కోట్ వేసుకుంటాం, అంబ్రెల్లా యూస్ చేస్తాం, గమ్ బూట్స్ యూస్ చేస్తాం. అదేవిధంగా సమ్మర్లో కాటన్ క్లోత్స్ వేసే ఫ్రాక్స్ అని, ట్రౌజర్స్ అని, టీ షర్ట్స్ అని, షార్ట్స్ అని, అలాంటి కాటన్ క్లోత్స్ యూస్ చేస్తాం. అదేవిధంగా మనకి వింటర్ సీజన్లో వూలెన్ క్లోత్స్ యూస్ చేస్తాం. వింటర్ సీజన్లో వూలెన్ క్లోత్స్ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? షీప్, గర్ట్ అండ్ క్యామెల్స్ వాటి యొక్క హెయిర్ని తీసి, వాటి హెయిర్ని తీసి మనకి అవి తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. సో అవి మనల్ని వూలెన్ క్లోత్స్ ఆ విధంగా తయారు చేసి స్వెటర్స్ని అండ్ మఫ్లర్స్ని అండ్ క్యాప్స్ని, జాకెట్స్ని తయారు చేస్తారు. సో అవి మనల్ని కీప్ అస్ వార్మ్, అవి మనల్ని వెచ్చగా ఉంచుతాయి చలికాలంలో. సో do you understand what I am saying in this lesson? Everybody should listen carefully and understand this lesson, Nana. Okay, everybody should listen and carefully and understand in each and every. Okay, thank you.